మాజీ నాయకుడు, జనసేన నేత, మాజీ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం తాను ఎంతో చేశాను అని చెప్పారు. 2009లో మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తాను జగన్ కోసం త్యాగం చేసి మరీ వైసీపీలోకి చేరాను అని గుర్తు చేసుకున్నారు. అయితే వైసీపీలో మాత్రం తాను ఎంతో కష్టపడినా కానీ తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన మంత్రి పదవి పోయేందుకు కూడా కారణం ఉందని ఆయన ఒక సీక్రెట్ అయితే బయటపెట్టారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు పార్టీలో జరిగే తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. అదే జగన్ కి నచ్చేది కాదని అన్నారు. జగన్ ఎప్పుడు బహిరంగ సభల్లో తన గురించి కూడా మాట్లాడిందే లేదని కూడా బలినేని వివరించారు. తాను వైసీపీ కోసమని తన సొంత డబ్బులు కూడా ఖర్చు చేశాను అని, అయితే వైసీపీ మాత్రం రాజకీయంగా తనను అణిచివేసింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వైసీపీలో ఉన్నా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రోజు తనను విమర్శించలేదు కదా, సరికాదా? బలినేని లాంటి మంచివారు వైసీపీలో ఉన్నారని చెప్పారని బలినేని గుర్తు చేశారు. తాను ఎప్పుడు ప్రశ్నించే తత్వంతోనే ఉండే నాయకుడినని ఆయన అన్నారు. వైసీపీలో అలా ప్రశ్నించే వారికి చోటు లేదని ఆయన అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి వారి నాయకత్వంలోనే జనసేనలో చేరాను అని అన్నారు. తాను ఏ పదవులు కోరడం లేదని ఆయన అన్నారు. ఒంగోలు జిల్లాలలో జనసేనను పటిష్టంగా మారుస్తాను అని బలినేని చెప్పారు. ప్రతి నియోజకవర్గం తిరిగి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పెద్దపీట వేస్తాము అని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు ఏమిటి, స్థానిక పరిస్థితులు, జనసేన బలాలు, నాయకులు గురించి అన్ని వివరాలతో నివేదికను అధినాయకత్వానికి పంపిస్తానని బలినేని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాను మళ్లీ వైసీపీలోకి వెళ్లేది లేదని బలినేని స్పష్టం చేశారు. తనను కావాలనే వైసీపీ టార్గెట్ చేస్తుంది అని ఆయన అన్నారు. తాను వైసీపీలోకి రేపో మాపో చేరుతాను అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. జనసేనకు తనకు అన్యాయం జరిగినా, న్యాయం జరిగినా వైసీపీకి సమస్య ఏమిటి? ఎందుకు వారికి ఆ బాధ అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తాను, గతం కంటే ఎక్కువగా కష్టపడతారు అని బలినేని అంటున్నారు. అదే సమయంలో జగన్ మీద కోపాన్ని అలాగే మాజీ మంత్రి ఉంచుకున్నారని కూడా అంటున్నారు.